ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టెన్సెస్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో బేసిక్ ఉండాలన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్. టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే there are 3 types of tenses. How many types? 3 types of tenses ఉంటాయి. present tense, past tense, future tense. మళ్ళా దీంట్లో కూడా ఒక దాంట్లో కూడా 4 డివైడ్ అయి ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటిది? ప్రజెంట్ జరిగే దాని గురించి ప్రజెంట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ గతం. ఫ్యూచర్ అంటే జరగబోయేది దాని గురించి చెప్పడం. మన దీంట్లో 4 డివైడ్ అయి ఉంటాయి. మనము ఈరోజు ఈ క్లాస్లో ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు చూసాగా దీంట్లో మనం ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ గురించి అయితే మనము తెలుసుకోబోతున్నాం. ఇంపార్టెంట్ టాపిక్. ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 డివైడ్ అయి ఉంటాయని చెప్పినాక సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇవి 4 అయితే డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి వర్డ్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఐ, వి, యూ, దే ప్లూరల్ నౌన్స్ ఓకే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. అప్పుడు మనము డూ యూజ్ చేయాలి, డస్ యూజ్ చేయొద్దు. ఈ వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయొద్దు, హ్యావ్ యూజ్ చేయాలి. డస్ యూజ్ చేయొద్దు, డూ యూజ్ చేయాలి. ఓకేనా? హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్. ఇవి వచ్చినప్పుడు మాత్రమే హ్యాస్ ఆర్ డస్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు కొన్ని చూపిస్తారు కానీ ఐ ఈట్ ఏ బనానా అంటే ఇవన్నీ ఒకటే సెంటెన్స్, కానీ సింపుల్ ప్రజెంట్లా ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడు చెప్తాను. ఐ ఈట్ ఏ బనానా సింపుల్ ప్రజెంట్. ఐ ఆమ్ ఈటింగ్ ఏ బనానా ప్రజెంట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ బీన్ ఈటెన్ ఏ బనానా present perfect continuous. I have eaten a banana present perfect. ఓకేనా? మనం ఇప్పుడు ఆ టెన్సెస్ దాని యొక్క స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ సింపుల్ ప్రజెంట్. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఎస్. ఎగ్జాంపుల్ షీ రీడ్స్ ఏ బుక్. ఓకేనా? మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అంటే కొంచెం వెరైటీ చెప్పడానికి ట్రై చేస్తాం. మనకి ఇలాంటి వీడియోస్ రానికి కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, వేర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. దీని యొక్క స్ట్రక్చర్ ఇది అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈజ్ రీడింగ్ ఏ బుక్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫామ్ subject plus have, has plus V3. Example వచ్చేసి they have finished their work. Present perfect continuous subject plus has, have plus been plus V1 plus in. Example వచ్చేసి she has been reading for an half an hour. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. థ్యాంక్ యూ.